నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఎటుపోతున్నాయో కూడా తెలియడం లేదు. మొన్నటి వరకు రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునేవారు. కానీ తాజాగా చిత్ర పరిశ్రమలోని నటీనటులను కూడా లాగుతున్నారు. మొన్నటికి మొన్న మంత్రి కొండ సురేఖ దారుణమైన వ్యాఖ్యలు చేయగా, నేడు బీజేపీ ఎంపీ రఘునందన్ కీలక వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. కేటీఆర్ హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసి వారికి డ్రగ్స్ అలవాటు చేసి వారి జీవితాలు నాశనం చేశాడని కొండ సురేఖ చెప్పుకొచ్చారు. ఇదే సందర్భంగా హీరోయిన్లు త్వరగా పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోవడానికి కేటీఆర్ఏ కారణమని, సమంత, అక్కినేని నాగచైతన్య విడాకులు తీసుకోవడం వెనుక కేటీఆర్ హస్తం ఉందని సురేఖ పెద్ద బాంబు పేల్చింది. కొండ సురేఖ వ్యాఖ్యలను బీఆర్ఎస్ శ్రేణులు, సినీ పరిశ్రమ తీవ్రంగా ఖండించాయి. ఇదే క్రమంలో సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా కూడా వేశారు. ఇది కోర్టులో నడుస్తుంది. ఇదిలా ఉండగా బీజేపీ నేత రఘునందన్ రావు సమంతపై సంచలన వ్యాఖ్యలు చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాగార్జున కుటుంబానికి చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా కూల్చివేయడంపై రఘునందన్ మాట్లాడుతూ, నాగార్జున మాజీ కోడలు హీరోయిన్ సమంతను లాగారు. ఎన్ కన్వెన్షన్ ఉన్న ప్రాంతాన్ని సర్వే చేయాలని 2014లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టు తీర్పు చెప్పిందని, న్యాయస్థానం ఆదేశాల మేరకు హెచ్ఎండిఏ 2016లో వేదికను సమర్పించిందని, దీని ప్రకారం 3.5 ఎకరాల ఎఫ్డిఎల్ బఫర్ జోన్లు ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ ను నిర్మించారని హెచ్ఎండిఏ తెలిపిందని ఆయన వెల్లడించారు. మరి 2016 నుంచి నేటి వరకు ఎన్ కన్వెన్షన్ ను ఎందుకు కూలగొట్టలేదని రఘునందన్ రావు ప్రశ్నించారు. ఇంతలో నాగార్జున మాజీ కోడలు చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ అయిందని, ఆమెకు చేనేత తెలియదు, చీర అంటే ఏంటో తెలియని రఘునందన్ ఎద్దేవా చేశారు. ఆ సందర్భాలు ఏంటో వాళ్ళే చెప్పాలని, వాళ్లకు ఆ రంగుల లోకంతో ఉన్న రక్త సంబంధం ఏంటో వాళ్ళు చెబితేనే బాగుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రఘునందన్ చేసిన వ్యాఖ్యలపై అంతా మాట్లాడుకుంటున్నారు. మరోసారి నాగార్జున సమంతను టార్గెట్ చేయడంపై అభిమానులు, సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీలో చాలా కూల్ పర్సన్ అంటే నాగార్జునే అని ప్రతి ఒక్కరు చెప్తారు. ఎలాంటి వివాదాలకు వెళ్లకుండా తన సినిమాలు ఏంటో, తన బిజినెస్ ఏంటో అంతే తప్ప ఒకరిపై విమర్శలు చేయడం కానీ, వివాదాలు నిలవడం కానీ ఆయన చేయడు. మీడియాతో కూడా చాలా క్లోజ్ గా ఉంటారు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు రాజకీయ పార్టీల నేతలు టార్గెట్ చేయడం సరికాదని అంటున్నారు. ఇంకొందరు అయితే ఇప్పుడు సమంత చీర గురించి వ్యాసం రాయాలా అంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాకుండా పొలిటికల్ లీడర్స్ ఎలాంటి తప్పు చేయలేదా, వేలాది భూములు కబ్జా చేయలేదా, చెరువులు, కుంటలు కబ్జా చేసి కాలేజీలు, హాస్పిటళ్లు నిర్మించలేదా అని అంతా విమర్శలు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ హైదరాబాద్ కు వచ్చి అక్కినేని ఫ్యామిలీ ఎన్నో ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం వారిని వివాదాల్లోకి లాగలేదు. కానీ ఇప్పుడు మాత్రం వివాదాల్లోకి లాగుతున్నారు. అంటే వాళ్ళు అసలు టార్గెట్ నాగార్జున అని, అతని వెనుక ఉన్న కొంతమంది లీడర్స్ అని అంటున్నారు. మరి ఈ టార్గెటింగ్ కామెంట్స్ పై నాగార్జున కానీ, సమంత కానీ స్పందిస్తారో లేదో చూడాలి.